చైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం ఈరోజు నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా అప్డేట్ అయ్యేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్, సిలబస్కి వివరాలకు సంబంధించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు సాయంత్రం లోపు పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ని శ్రద్ధగా చదివి ఆ తర్వాత మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడం కోసం మన పరీక్షలు రాయొచ్చు. ఈ వీడియోలో చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం కానీ వీడియోకి ఏ విధంగా కామెంట్ చేయడం కానీ ఏమీ జరగట్లేదు. సో కొంచెం ఈ వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయి అన్నట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే దాంతోపాటుగా ఈ వీడియోలో మీకు ఇంకా ఏం అప్డేట్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది కామెంట్ రూపంలో కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈరోజు షెడ్యూల్ కనుక గమనించినట్లయితే మనకి గ్రూప్ 2 మెయిన్స్, డివైఓ మెయిన్స్ ఎగ్జామ్స్ బ్యాచ్లు నడుస్తూ ఉన్నాయి. డివైఓ మెయిన్స్కి సంబంధించి 6-7 బ్యాచ్లు నడుస్తూ ఉంటే గ్రూప్ 2కి సంబంధించి 5వ బ్యాచ్ నడుస్తుంది. అలాగే డిఎస్సికి సంబంధించి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, తెలుగు వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మనకి ఈరోజు అప్డేట్ అవుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి సిలబస్ని స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో మీరు ఒకవేళ ఏ బ్యాచ్కి చెందిన వాళ్ళు అయినట్లయితే ఆ బ్యాచ్ దగ్గర ఒకసారి పాస్ చేసి ఆ సిలబస్ని ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సిలబస్ని పూర్తిగా శ్రద్ధగా చదివినట్లయితే సాయంత్రం ఎగ్జామ్ రాసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి కానీ సాయంత్రం వరకు మీరు సిలబస్ని రివిజన్ చేసి సాయంత్రం కనుక పరీక్షలు రాసుకోగలిగినారు అన్నట్లయితే, ఆ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోగలిగారు అన్నట్లయితే ఈ సిలబస్ని మీరు శ్రద్ధగా చదువుతున్నారు అని అర్థం. సో మీరు ఎగ్జామ్స్ అనేవి ఏ రోజు ఆ రోజు ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి. మొత్తం అన్నీ కలిపి ఒకసారి రాద్దాము అంటే ఉపయోగం ఉండదు. దానివల్ల మాకు డబ్బులు అయితే వస్తాయి కానీ మీకు ఉపయోగం అయితే ఉండదు. మీకు గరిష్టంగా ఉపయోగం ఉండాలి అన్నట్లయితే ఏ రోజు సిలబస్ ఆ రోజు శ్రద్ధగా చదవాలి. ఆ శ్రద్ధగా చదివిన తర్వాత ఎంతవరకు చదివాము అనేది టెస్ట్ చేసుకోవడానికి ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసినట్లయితే ఆటోమేటిక్గా ఎగ్జామ్లో బిట్లు ఎలా అడుగుతారు అనేది మీకు అర్థమవుతుంది. తర్వాత లైన్ టు లైన్ ఇస్తూ ఉన్నాం కాబట్టి మనం ప్రతి లైన్ నుంచి మిమ్మల్ని మీరు పరీక్షించినట్లు అవుతుంది. తర్వాత ఏ విభాగాలలో లేదంటే ఏ పారాగ్రాఫ్లో ఏ టాపిక్లో మీరు మిస్ అవుతున్నారు బిట్లు అనేటువంటిది మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నట్లయితే ఆ ఏరియా నుంచి మళ్ళీ బిట్టుపోయేందుకు అవకాశం ఉండదు. సో ఈ విధంగా మనం చాప్టర్ వైజ్ చదువుకుంటూ వెళ్ళగలిగినప్పుడు మాత్రమే డిఎస్సిలో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. మంచి ఉద్యోగము, చక్కటి జీతం కాబట్టి ఖచ్చితంగా కష్టపడి చదవాల్సిందే. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి పక్కన పెట్టి నోటిఫికేషన్ ఆలోచనలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి శ్రద్ధగా చదవడం అనేది దృష్టి పెట్టండి. మనం నోటిఫికేషన్ గురించి ఎప్పుడు ఆలోచించాలి అంటే మన ప్రిపరేషన్ మొత్తం పూర్తయిపోయింది, ఇక ఎప్పుడు ఇచ్చినా కూడా నోటిఫికేషన్ నేను రాయగలుగుతాను అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నోటిఫికేషన్ గురించి ఆలోచించాలి. కాబట్టి మిత్రమా, నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది పక్కన పెట్టండి. నోటిఫికేషన్ వచ్చేలాగానే మీరు సిలబస్ను పూర్తి చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకుని నడవండి. థ్యాంక్ యూ.